రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక్క జిల్లా సమస్య కాదన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాయలసీమ ప్రాజెక్టు 90% పూర్తయినా కూటమి సర్కార్ దాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ విషయంలో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాముఖ్యతపై గ్రామాన ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలని సజ్జల పిలుపునిచ్చారు. లిఫ్ట్ స్కీమ్ కొనసాగించాలా, కంటిన్యూ చేయాలా, పూర్తి చేయాలి. 2 ఆల్మట్టి డ్యామ్ పెంపును ఏదైతే ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ ఇది రాకుండానే వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసి కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ పనులు కూడా మొదలు పెట్టి కొన్ని చోట్ల ఎవాక్యుయేట్ కూడా చేయించారు, వాళ్ళ కాంపెన్సేషన్ కూడా పే చేసేని అంటున్నారు. తెలిసింది బహిరంగంగా చేస్తున్నారు. కేబినెట్ తీర్మానం ఇప్పటికీ పర్మిషన్ లేదు, అప్రూవల్ లేదు, అనుమతులు లేవు. దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ మహారాష్ట్ర హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ కూడా సేమ్ పార్టీ రూలింగ్ లో ఉన్న తెలంగాణ కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా తీర్మానం చేసింది. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు దానికి సంబంధించి ఉలుపు పలుకు లేదు. అలాగే అప్పర్ భద్ర దానికి సంబంధించి ఎక్కడైతే మన అనంతపురం జిల్లా, పూర్వపు అనంతపురం జిల్లా అయితే సత్యసాయి ఇది ఎఫెక్ట్ అవుతుంది. తీవ్రంగా నెగిటివ్ ప్రభావం చూపే ఆ ప్రాజెక్టు దానికి సంబంధించి మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశాను తప్ప దాన్ని పరిశీలి కూడా చేయట్లేదు. ఇంకా పోలవరం నుంచి అయితే చంద్రబాబు నాయుడు మీరు ఎవ్వరు వరి కావద్దు, నేను తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడ ఇస్తానంటున్నాడు 80,000 కోట్లతో అక్కడి నుంచి తెచ్చి అక్కడ ఎవరికైతే అలొకేట్ చేయాలో అక్కడికే దిక్కు లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 45 మీటర్లు ప్లస్ ఎంతైతే ఉందో దాని నుంచి 41 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆయన చదివిన దాంట్లో అది కూడా ఉంది. ఆ కేబినెట్ లో ఈయన ప్రతినిధి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు.